Hi friends, welcome to our program APPSC Latest News. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఓపెన్ కేటగిరీ ఓసీ పోస్టుల్లోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంలో నోటిఫికేషన్లో పేర్కొన్న పేరా 15లో నిబంధన వివాదాస్పదంగా మారింది. పోస్టుల భర్తీలో ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించిన తర్వాత మెయిన్స్కు అర్హత కల్పించే విషయంలో గతానికి భిన్నంగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల నుంచి మెయిన్స్కు అభ్యర్థులను తీసుకునేటప్పుడు గతంలో ఒక్కో పోస్టుకు కేటగిరీతో సంబంధం లేకుండా 50 మంది అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసేవాళ్ళు. ఈ 50 మందిలో అన్ని వర్గాల వారు ఉండేవారు. దీనివల్ల పలు రిజర్వ్డ్ కేటగిరీల్లో అభ్యర్థులు లేక పోస్టులు ఖాళీగా నిలిచిపోయేవి. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ నుంచే కేటగిరీల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. యూపీఎస్సీ తరహాలో ఇకపై తొలుత ఓపెన్ కేటగిరీలో ఒక్కొక్క పోస్టుకు 1:12 లేదా 15 మధ్య అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు ఎంపికయ్యేలా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. అదే సమయంలో ఏదైనా రిజర్వ్డ్ కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు మెయిన్స్కి ఎంపిక కాని పక్షంలో ఈ వర్గం వరకు కటాఫ్ తగ్గించి మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ వర్గాలకు కేటాయించిన పోస్టులు దాదాపు భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయము. ఇది డిమాండ్. ఇలా ప్రిలిమినరీలో కటాఫ్ తగ్గించి ఎంపిక చేసిన అభ్యర్థులను రిజర్వ్డ్ కేటగిరీలోని పోస్టులకే పరిగణలోకి తీసుకుంటామని ఏపీపీఎస్సీ చెబుతుంది. ఓపెన్ కేటగిరీలో అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే కటాఫ్ మార్కులు తగ్గింపు వల్ల మెయిన్స్కు అర్హత పొందిన వారు మెయిన్స్లో మెరిట్ సాధిస్తే ఓపెన్ కేటగిరీ పోస్టులో అవకాశం కల్పించాలని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఈ సంఘం తాజాగా సీఎం దృష్టికి తీసుకెళ్లింది. వారి విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సర్కారు లేఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు నిర్దేశిత రిజర్వ్డ్ పోస్టులతో పాటు ఓపెన్ కేటగిరీ పోస్టుల భర్తీలోనూ అవకాశం కల్పించాలని పేర్కొంటూ ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. వయోపరిమితి సడలింపు, కటాఫ్ మార్కుల తగ్గింపు వల్ల ప్రయోజనం పొందిన రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వల్ల ప్రయోజనం ఉండదనే విమర్శలు వస్తున్నాయి. సహజ న్యాయ సూత్రాల మేరకే ఏపీపీఎస్సీ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పందించారు. ఏదైనా రిజర్వ్డ్ కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేని కారణంగా కటాఫ్ మార్కులు తగ్గించడం ద్వారా పోస్టులు క్యారీ ఫార్వర్డ్ కాకుండా భర్తీ చేయాలన్నది తమ నిర్ణయమని చెప్పారు. అలా ఒకసారి ప్రయోజనం పొందిన అభ్యర్థులను మెరిట్ సాధించారన్న కారణంగా ఓపెన్ కేటగిరీలోకి తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమన్నారు. కమిషన్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళి ఆదేశాలు తీసుకోవచ్చని తెలిపారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.